నేను నిన్ను ప్రతిష్ఠించి తిని జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని అందుకు అయ్యో అయ్యో అందుకంటున్నాడు. ఇర్మియా అంటున్నాడు. ఈ విధంగా చెప్పేశాడు. యెహోవా వాక్కు ప్రత్యక్షమైంది ఇర్మియాకు. ఈ విధంగా అన్నప్పుడు ఆయన అంటున్నాడు, ఇర్మియా గారు ఏమన్నాడు, అయ్యో ప్రభువు యెహోవా చిత్తగించుము, నేను బాలుడనే. అయ్యో ప్రభువు యెహోవా నేను చిత్తగించుము, నేను బాలుడను. ఏమంటున్నాడు, నేను చిన్నవాడిని. బాలుడంటే నేను బాలుడని, మాట్లాడుటకు నాకు శక్తి చాలదని నేను అనగా, నేను బాలుడను, నేను మాట్లాడుటకు నాకు శక్తి చాలదు అని చెబుతూ ఉన్నాడు అక్కడ ఇర్మియా గారు. మాట శక్తి చాలదని నేను అనగా యెహోవా నాకీలాగు సెలవిచ్చాను. ఇర్మియాకే ఈ విధంగా సెలవిస్తూ ఉన్నాడు దేవుడు. నేను బాలుడను అనవద్దు, నేను నిన్ను పంపువారందరి వద్దకు నీవు పోవలెను. చూడండి, నువ్వు బాలుడిని, నేను చిన్నవాడిని, నాకు మాట్లాడటం రాదు నువ్వు అనొద్దు. ఎందుకని, నేను నిన్ను పంపువారందరి ఎద్దుకు నువ్వు వెళ్ళాలి, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలను. నేనేమేమైతే ఆజ్ఞాపిస్తానో అవన్నీ కూడా నీవు అందరికీ చెప్పవలసిన వాడవై ఉంటూ ఉన్నావు. మరి వారికి భయపడకము, నిన్ను విడిపించుటకును నేను నీకు తోడై ఉన్నాను. ఎవరికీ నువ్వు భయపడవద్దు. దేవుడు ఇచ్చినటువంటి వాక్యోపదేశకులు వెళ్ళిపోవాలి, ఏది చెప్పమంటే అది చెప్పాలి. ప్రభువారే మనలో ఉండి మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి నువ్వు వెళ్ళు, నేను ఆజ్ఞాపించిన సంగతులన్నీ కూడా వారికి చెప్పు. వారికి భయపడవద్దు. నిన్ను విడిపించటకు నువ్వు ఏదైనా కష్టంలో ఉన్నావు అనుకో, నేను విడిపిస్తాను, నేను నీకు తోడై ఉన్నాను అని చెప్పేసి ఇదే యెహోవా వాక్కు అని కూడా ఆయన వాక్కు ప్రత్యక్షమై ఇర్మియాకు చెప్పినప్పుడు అప్పుడు యెహోవా ఏం చేస్తున్నారు, యెహోవా అప్పుడు చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగ సెలవిచ్చాను. అమ్మ, యెహోవా చేయి చాపి మరి ఆయన ఇర్మియా నోరు ముట్టి ఈ విధముగా మరి సెలవిస్తూ ఉన్నారు. ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను, పెళ్ళగించుటకును, విరగొట్టుటకును, నశింపజేయుటకును, పడద్రో